అమెరికా న్యూజెర్సీ ఎడిసన్లోని సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయంలో అయోధ్య ప్రారంభోత్సవాన్ని వీక్షించారు. దీంతో జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పంపిణీ చేశారు. దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతమైందని అన్నారు సాయి దత్తపీఠం ఫౌండర్, చైర్మన్ రఘుశర్మ శంకర మంచి. 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు కూడా పాల్గొని శ్రీరామ గీతాలను ఆలపించారు. Sai Datta temple we have a very good get together now. ఈ అకేషన్ చాలా ఆస్పిషియస్. ఈ మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా ఓవర్ క్రౌడ్ గా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ హోల్ క్రౌడ్ అండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు మన అయోధ్య ఉత్సవంలో మేమందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బీయింగ్ పార్టిసిపేషన్. తర్వాత దిస్ ఈజ్ అవర్ డ్రీమ్ అండి. అండ్ వీ నీడ్ టు నాట్ ఓన్లీ complete this project of Ayodhya, but also we need to address other projects like Kashi and Mathura also. It's in pipeline for us, and we hope that everything will be coming up soon. Point intente, this is our major victory. We have been suffering for a long time. Being proud Indians, we are not able to have a place for Ayodhya, for Ram Mandir. Now we achieved it. This is a great success, and the credit goes to BJP government. మన సాయి దత్తపీఠం శ్రీ శివవిష్ణు దేవాలయంలో ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఆ రాముడి గురించి ఎంతోమంది భక్తులు రావడం చాలా విశేషం. మనం ఏ ఫంక్షన్ చేసినా గ్రాండ్గానే చేస్తాం. అలాంటిది 22nd అయోధ్య రామ మందిర ఓపెనింగ్ సంబంధించి ఈరోజు పిలుపునిచ్చాం. 21st ఈవినింగ్ పిల్లలందరూ వచ్చి సహస్రనామ పూజ చేయాలని చెప్పి కోరుకుంటే మన ఎస్డిపి గురుకులం పిల్లలే కాకుండా బయట పిల్లలు ఎంతోమంది వచ్చి సుమారుగా 200 మంది కిడ్స్ కూర్చొని సహస్రనామం పూజ చేసుకున్నారు. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళందరికీ కూడా రామనామం జై శ్రీరామ్ అని చెప్పిస్తూ సహస్రనామం పూజ చేసాం. అలా జై శ్రీరామ్ 1000 సార్లు అన్నాం అందరం. సుమారుగా 1,00,000 నామాలు జై శ్రీరామ్ అని చెప్పించాం. చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఈ రోజున మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, అలాగే హెచ్ఎస్ఎస్ సభ్యులు, అలాగే విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్లు మన సపోర్ట్గా ఉండి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజున సత్సంగం ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలందరికీ డ్రాయింగ్ వేయడం, రాముని వేయటం, రాముని తయారు చేయటం, ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. పిల్లలు చాలా బాగా పాల్గొన్నారు. వాళ్ళందరూ రాముడి బొమ్మలు వేశారు, ధ్వజలు, జెండాలు తయారు చేశారు, రాముడి ఫ్లాగ్స్ తయారు చేశారు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా బాగా జరిగింది. ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా పిల్లలు ఉన్నారు. పిల్లలు వెళ్ళిపోయిన పెద్దలందరూ లైవ్ స్ట్రీమింగ్ అక్కడ ఏర్పాటు చేసాం. మనం పక్కన లైవ్ స్ట్రీమింగ్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ముహూర్తం అయ్యేదాకా అందరం ఇక్కడే ఉంటాము. ఇప్పటి నుంచి కంటిన్యూ ఇంకా సత్సంగం, హనుమాన్ చాలీసా పారాయణ, రామరక్ష స్తోత్ర పారాయణం, బాలరామాయణం, రామనామ జపం, ఇవన్నీ కూడా
కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఈ సందర్భంగా ఎవరైతే ఈరోజు ఇక్కడ పాల్గొన్నారో, ఎవరైతే మా డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఎస్డిపి ఫ్యామిలీ, కోర్ వాలంటీర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఏర్పాటు చేశాం. పిల్లలందరికీ పిజ్జాలు ఇచ్చాము. ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరి పండుగ ఇది. ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నా తప్పకుండా ఈరోజు పండుగ చేసుకోవాలి. ఇది మనందరికీ లైఫ్లో గుర్తుండిపోవాల్సిన రోజు కాబట్టి ఈ సందర్భంగా ముందుగా ఈ అయోధ్య రామ మందిరం ట్రస్ట్కి, అలాగే మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికి కూడా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సర్వే జన సమస్త లోక శ్రీమాత్రే నమః. Jai Shri Ram. My name is Krupa Chande, and today watching this event I am very excited, and this is a new thing for me because I like Ramayana and Ram stories, and watching this is a very big moment for me, so I'm going to stay up all night and watch this Ram Pratishta today. 2, 3, go. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరి దేవుడు అయోధ్య రాముడు అయోధ్యలో కొలువవుతున్న ఈ శుభ సందర్భంలో న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో చాలా ఘనంగా ఎన్నో వేల మంది భక్తుల మధ్యలో పూజలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇంతమంది మన అయోధ్య రామునికి సపోర్ట్గా ఇక్కడికి రావడం, పూజల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయోధ్య రాముడు మన అందరి వాడు, దేశాలకి కులాలకి మతాలకి అతీతంగా రాముడు కొలువై ఉండాలి అయోధ్యలో అని మనం అందరం కోరుకున్నాము. అది ఈనాటికి మన కల సఫలమైంది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ అయోధ్య రాముడు ఇలా దేశాల్లో ఇలా ఒక ప్రపంచంలాగా ఇలా జరగడం అనేది ఊహించలేదు. మేబీ ఇది ఒక అపూర్వమైన పరిణామాన్ని నేను అనుకుంటున్నాను. ఇది మన జన్మలో మనకి అవకాశం దొరకడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మేము ఇండియా వెళ్ళి అయోధ్యకి వెళ్ళి పాల్గొనలేకపోయినా ఇక్కడ అంతకంటే ఎక్కువగా మేము భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నాము. సాయిదత్త పీఠంలో జరుగుతున్న ఈ పూజలు ప్రతి ఒక్కరికి అయోధ్య రాముడు అక్షింతలు పంచిపెట్టడం, ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయడానికి సాయిదత్త పీఠం చేస్తున్న కృషి మరవలేనిది. రఘుశంకర్ మంచి గారికి భక్తులందరి తరపున కూడా నేను చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మమ్మల్ని ఈ మహత్కార్యంలో భాగస్వాములను చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే అందరూ ఇంకా ఎవరున్నా కూడా, ఎవరు మిస్ అవుతున్నా కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎక్కడున్నా సరే మీరు తప్పకుండా ఈ అక్షింతలు మీకు చేరాలి. రాముల వారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. మీ అందరూ రాముల వారి భక్తి పారవస్యంలో తరించాలి. మన అందరి వాడు మన అయోధ్య రాముడు అని మనం వెలుగెత్తి చాటాలి. ప్రపంచం మొత్తం కూడా ఈ నినాదం అందరి రాముడు, అందరి వాడు అయోధ్య రాముడు అనే నినాదం వెల్లువెత్తాలి. మన మనసుల్లో దాగి ఉన్న రామభక్తి బయటికి రావాలి. ఇంకా వినాలని, ఇంకా చూడాలని నేను చాలా ఉవ్విళ్ళూరుతున్నాము. సో ఈ సందర్భంగా సాయిదత్త పీఠం వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, जय श्री राम, जय श्री राम, जय श्री राम. हम यहाँ पर आज एकत्रित हुए हैं साईदत्ता पीठम में. रघु संक्रमांची जी यहाँ पर बहुत ही अच्छा उत्सव मना रहे हैं, डायरेक्ट टेलीकास्ट कर रहे हैं, और हम रात के 10 बजे शुरू करके सुबह 2 बजे तक कंटिन्यूस हम लोग यहाँ राम भजन करते रहेंगे और ब्लेसिंग्स देते रहेंगे, बिकॉज हम एक ब्लेस्ड culture है जो we are able to experience all this, first hand, and God bless everybody and thank you. నేను సంతోష్ రెడ్డి, ఆటా రీజనల్ కోఆర్డినేటర్, న్యూజెర్సీ న్యూయార్క్ ఏరియా. ఈరోజు న్యూజెర్సీలో శ్రీ సాయి శివ విష్ణు టెంపుల్లో ఎడిసన్లో శ్రీ రామ్ మందిర ప్రతిష్టాపన సెలబ్రేషన్ చేయబోతున్నాము. ఈ సెలబ్రేషన్స్ చాలా త్యాగాల మీద సుమారు 500 ఏండ్లు మనం పోరాడి ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక మనము శ్రీరాముని మన దగ్గరికి తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మన భక్తజనం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబల. నేను ఇక్కడ న్యూజెర్సీ నుంచి శివ విష్ణు టెంపుల్ సాయిదత్త పీఠం టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రఘుశంకర్ మంచి గారి ఆధ్వర్యంలో సాయిదత్త పీఠంలో రాత్రి అయోధ్యలో రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నందుకు ఆ కార్యక్రమాన్ని లైవ్గా వీక్షించేందుకు ఇక్కడ రాత్రి మొత్తం జాగారం ఉంటూ హనుమాన్ చాలీసా,
రాముడి యొక్క భక్తి పాఠాలతోటి పారవశ్యం చెందడానికి ఉన్నాము. లాస్ట్ వీక్ కార్ ర్యాలీ చేసినప్పుడు ఇక్కడ అనేక మంది భక్తజనాలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనందంలో నేను భాగస్వామినందుకు మా కళ్ళ ముందు ఈ జన్మలోనే అయోధ్య రామాలయం మేము కల్లారా చూడడానికి, ఇండియా రాగానే మేము అయోధ్యకి వెళ్ళి కలవడం, దేవుణ్ణి దర్శించుకోవడానికి ఉంటాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము లైవ్గా వాచ్ చేస్తున్నాం. అది శివ విష్ణు టెంపుల్ రఘుశంకర మంచి ఆధ్వర్యంలో ఇక్కడ లైవ్ స్క్రీన్లు పెట్టి చేస్తున్నారు. నిజంగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను.